ఈ లోకములో మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే, కంటికి కనిపించే ఈ భూమి, ఈ విశ్వం, మనం అనుభవిస్తున్న ఈ భౌతిక సుఖాలే శాశ్వతం అనుకుంటారు. పుట్టాం, బతికాం, చనిపోయాం. ఇదే జీవితం అనుకునే వారికి యేసు ప్రభు మరణం ఒక వింతగా లేదా ఒక ఓటమిగా అనిపిస్తుంది. కానీ వారికి తెలియని రహస్యం ఏమిటంటే, ఈ భూమి మీద మన జీవితం ఒక అద్దె ఇల్లు లాంటిది. దేవుడు మన కోసం సిద్ధం చేసిన శాశ్వతమైన రాజ్యం మరొకటి ఉంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక చీకటి గదిలో పుట్టి పెరిగిన వాడికి బయట ఉన్న సూర్యరశ్మి గురించి చెబితే ఎలా అర్థం కాదో, కేవలం ఈ లోకమే సర్వస్వం అనుకునే వారికి దేవుని నిత్యరాజ్యం అర్థం కాదు. ఆ గది తలుపులు తీసి వెలుగులోకి నడిపించే వాడే అసలైన మార్గదర్శి. యేసుక్రీస్తు మరణించింది ఆ గది తలుపులు విరగ్గొట్టడానికే. ఆయన మృత్యుంజయుడు. ఆయన మృత్యుంజయుడు ఎందుకు అయ్యారు అంటే, మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, అది మరో నిత్య జీవితానికి ప్రారంభం అని నిరూపించడానికి. ఇదే ఆయన దైవత్వానికి నిదర్శనం. యేసుక్రీస్తు మనిషిగా పుట్టిన దేవుడు. ఆయన కేవలం మనిషి మాత్రమే అయితే మరణం ఆయనను బంధించి ఉంచేది. కానీ ఆయన మరణాన్ని జయించగలిగిన మృత్యుంజయుడు. ఒక వ్యక్తి చనిపోవడం సహజం, కానీ చనిపోయి తిరిగి లేవడం దైవత్వానికి మాత్రమే సాధ్యం. ఆయన శిలువ మరణం ఒక ఓటమి కాదు. ఆయన మరణపు ముళ్ళును విరగగొట్టడానికి ఆయన వేసిన వ్యూహం. మరణాన్ని ఓడించాలంటే ఆయన మరణం లోపలికి వెళ్ళాలి. అందుకే ఆయన సమాధిలోకి వెళ్ళి మూడవ దినమున మరణాన్ని జయించి సజీవంగా తిరిగి లేచాడు. దీని ద్వారా ఆయన నిరూపించింది ఏమిటంటే, ఆయన మరణానికి లోబడేవాడు కాదు, మరణాన్ని శాసించే దేవుడు. కాబట్టి స్నేహితులారా, యేసుక్రీస్తు శిలువ వేయబడింది విధి లేక కాదు, మనల్ని విడిపించడానికి. ఆయన మరణించింది ఓడిపోవడానికి కాదు, మరణాన్ని ఓడించడానికి. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అదే ఆయన దైవత్వానికి అతి పెద్ద రుజువు. ఈ గొప్ప ప్రేమను, ఈ గొప్ప విజయాన్ని మీరు రుచి చూడాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యము సత్యము, ఆయన ప్రేమ శాశ్వతం. ఆమేన్.